హాయ్ హలో వెల్కమ్ టు తెలుగు 70mm. నేను మీరాని. వరల్డ్ రికార్డ్ అనేది సాధించడం చాలా కష్టం. అందులోనూ సినిమా నుంచి ఒక సినిమాలో ఉన్న కంటెంట్ నుంచి ఒక బీటీఎస్ రీల్తో వరల్డ్ రికార్డ్ అయితే క్రియేట్ చేసేసారు మన తెలుగు సినిమా వాళ్ళు. సో చిన్న సినిమాలు అంటూ ఉంటాము. ఎక్కడండి చిన్న సినిమా? కంటెంట్ విషయంలో ఏది గొప్పగా ఉంటే అదే పెద్ద సినిమా అని మనం నమ్ముతూనే వచ్చాము. అలాంటి మంచి కంటెంట్తోనే మంచి యాక్షన్ సీక్వెన్స్తో మన ముందుకు వచ్చేస్తున్నారు డాన్ 360 టీమ్ అనమాట. డైరెక్ట్ చేయడమే కాదు, హీరోగా కూడా ఆయనే యాక్ట్ చేయడం జరిగింది ఈ సినిమాలో. ఆయనే భరత్ కృష్ణ అండ్ అలాగే స్టంట్ మాస్టర్ అనమాట. ఇప్పుడు మనం మాట్లాడుకుంటున్న ఏదైతే స్టంట్ ఉందో దానికి క్రియేటర్ అనే చెప్పాలి. ఆయన కూడా మనతో పాటు ఉన్నారు, మల్లేష్ గారు, షాలెన్ మల్లేష్ గారు, అలాగే డిఓపి శ్రవణ్ గారు కూడా ఉన్నారు. సో వాళ్ళ కష్టం అనేది మనం చూస్తున్నాం వ్యూస్ రూపంలో. వాళ్ళతో మాట్లాడి అసలు ఈ స్టంట్ వెనకాల ఉన్న సీక్రెట్స్ ఏంటో అడిగి తెలుసుకుందాం. హలో అండి. హలో, ఎలా ఉన్నారు? ఫైన్ అండి, మీరు? యా ఫైన్. సో ఒక సెన్సేషన్ అయితే క్రియేట్ చేసేసారు ఒక చిన్న బీటీఎస్ రీల్ తో. సో ఎలా అనిపిస్తుంది? అన్ని వ్యూస్ ఎలా సాధించగలిగారు? దాని వెనక ఉన్న కష్టం ఏంటి మీ వాటిలో భరత్ గారు? నాకైతే అసలు షాక్. 391 మిలియన్ వ్యూస్ అంటే అసలు అది 5 మిలియన్ లైక్స్ నేను ఎక్స్పెక్ట్ చేయలేదు. 391 మిలియన్ వ్యూస్, గ్రేట్. అయితే అది అన్ఎక్స్పెక్టెడ్ గా జరిగింది. అంటే ఎవరన్నా మన వీడియో లీక్ చేస్తే షూటింగ్ వీడియో కంగారు పడతాం కదా, ఆ కంగారు ఉండింది. ఆ పర్సన్ ఎవరైతే అప్లోడ్ చేసాడో అతనికి కాల్ చేసి డిలీట్ చేద్దాం అనే లోపు 50 మిలియన్ వ్యూస్ వచ్చేసి. ఎవరు అప్లోడ్ చేసిన పర్సన్ ఎవరు? అంటే మీ టీం మెంబర్ ఒక సార్ త్రూ మల్లేష్ మాస్టర్ త్రూ ఒక ఇమ్రాన్ అని బైక్ రైడర్ స్టంట్ వాళ్ళ శిష్యుడు అక్కడికి వచ్చాడు. ఓకే. వచ్చి నార్మల్ గా షూటింగ్ షూట్ క్యాజువల్ గా షూట్ చేసి వెళ్ళిపెట్టేశాడు. సర్లే ముందు కంగారు పడ్డా కానీ తర్వాత సర్లే రీచ్ అయింది కదా, ఇప్పుడు ఏం చేయలేం కదా, బయటకు వెళ్ళిపోయింది కదా అని చెప్పేసి అది పాజిటివ్ గా మార్చుకుంటాకని చెప్పేసి మనం దాన్ని వదిలేసాము. మీరు అది చూసి అయ్యో ఎందుకు బయటకు వచ్చింది అనే టైం గ్యాప్ ఎంత ఉంది? ఆ టైం గ్యాప్ లో ఎన్ని వ్యూస్ వచ్చాయి? 3 hours అతను నాకు రిటర్న్ కాల్ బ్యాక్ చేయడానికి టైం. ఈ టైంలో 50 మిలియన్ క్రాస్ అయిపోయింది. అది ఆగట్లేదు. ఆ నైట్ అసలు ఒక 1 week అయితే వెళ్తూనే ఉంది వీడియో. సెలబ్రిటీస్ చాలా మంది లైక్ చేశారు. క్రికెటర్ మొహమ్మద్ సిరాజ్, స్టోన్ కోల్డ్ స్టీవ్ ఆస్టిన్, WWE ఫైటర్, ఇంకా బాలీవుడ్ సెలబ్రిటీస్ చాలా మంది లైక్ చేశారు. సో ఇండియా బుక్ ఆఫ్ రికార్డ్ లో ఇప్పుడు వాళ్ళు కూడా అప్రోచ్ అయ్యారు. మల్లేష్ గారు చెప్పండి, కష్టం అంతా మీదే అనే చెప్పాలి. ఆ స్టంట్ క్రియేట్ చేయాలని ఐడియాలజీ ఎక్కడి నుంచి వచ్చింది, ఎలా చేశారు? అంటే ఆ స్టంట్ పుట్టింది యాక్చువల్ గా ఒక చేస్ సీక్వెన్స్ చేద్దామని, ఈ మూవీకి ఒక చేస్ సీక్వెన్స్ చేద్దామని డైరెక్టర్ గారు పిలవడం జరిగింది. ఈ సినిమాలో 7 యాక్షన్ సీక్వెన్స్ చేసాము. ప్రతి సీక్వెన్స్ చాలా బాగా చేసాము. బట్ ఈ చేస్ సీక్వెన్స్ గురించి ఆయన పిలిచి డిస్కస్ చేయడం జరిగింది. ఆ చేస్ సీక్వెన్స్ లో నుంచి మా డిస్కషన్ లో నుంచి పుట్టిన స్టంట్ యాక్చువల్ గా సరే వావ్గా ఏదో ఒకటి చేయాలి, చేజ్ లో ఇది ఫినిషింగ్ బాగుండాలి, సంథింగ్ డిఫరెంట్ గా చేయాలి, క్రేజీ ఉండాలి, ఎండ్ ఆఫ్ ద డే ఆడియన్స్ కి నచ్చాలి అని చెప్పి దాన్ని ప్లాన్ చేసాము. చాలా సక్సెస్ అయింది, వైరల్ అయ్యి వరల్డ్ రికార్డ్ చేస్తుందని నేను కూడా ఎక్స్పెక్ట్ చేయలేదు. పెద్ద విషయం, మామూలు విషయం కాదు అసలు. వరల్డ్ రికార్డ్ నెంబర్ 1. అలాగే ఇండియన్ సినిమాలోనే ఫస్ట్ ఈ రీల్ ఇన్స్టాగ్రామ్ లో ఇన్ని వ్యూస్ రావడం ఇదే ఫస్ట్ టైం. చాలా హ్యాపీగా ఉంది. ఆ అబ్బాయి కూడా చాలా సేఫ్టీగా ఉన్నాడు. చాలా ప్రొఫెషనల్ గా చేసాము, అన్ని సేఫ్టీస్ తీసుకొని, అన్ని జడ్జిమెంట్ తో సహా. కెమెరామెన్ కూడా దాన్ని యాక్చువల్ గా మీరు చూసింది వీడియో ఓన్లీ ఫోన్ లో షూట్ చేసింది, దాన్ని బ్యూటిఫుల్ గా క్యాచ్ చేశారు. ఆ ఫోన్ లో వీడియో ముందు కెమెరా పర్సన్స్ కాస్త ఆయన అసిస్టెంట్స్ అందరూ ఉన్నారు. ఎంతో గ్యాప్ లేదు, జస్ట్ ఒక 10 to 20 meters గ్యాప్ లోనే ఉన్నారు. డిఓపికి నిజంగా సినిమాలకి డిఓపి అనే వాళ్ళు చాలా కీ రోల్ ప్లే చేస్తూ ఉంటారు. నీళ్ళల్లో చేస్తారు, గాల్లో చేస్తారు. ఆ స్టంట్ గురించి చెప్పినప్పుడు మీకు ఎలా అనిపించింది? అమ్మో ఏంటి ఇలాంటి స్టంట్స్ చేస్తున్నారని ఏమైనా అనిపించిందా? ఇతను డైరెక్టర్ నా చైల్డ్హుడ్ ఫ్రెండ్ అండి, మాస్టర్. ఐ బిన్ ట్రావెలింగ్ లైక్ పాస్ట్ 1.5 year 2 years అండి. కంప్లీట్ ట్రస్ట్ మాస్టర్ మీద అండి. క్యాల్కులేషన్స్ ప్రాపర్ గా ఉంటాయి అండ్ సేఫ్టీ ప్రాపర్ గా ఉంటుంది, అబ్సల్యూట్ సేఫ్టీ. అండ్ నా టీమ్ లో ఫరూక్ అన్న ఒక ఆయన, ఇట్లా మొత్తం అంతా కలిసి ఒక ప్రాపర్ క్యాల్కులేటెడ్ అప్రోచ్ తోనే వెళ్ళాం. అండ్ ఈ స్టంట్ లో మెయిన్ అంటే ఇట్స్ అఫ్ కోర్స్ థ్రిల్లింగ్ అండి, బట్ ప్రాపర్ క్యాల్కులేషన్ అండ్ ఆయన మీద నమ్మకం అండి. వెళ్ళిపోవచ్చు 100% వెళ్ళిపోవచ్చు ప్రాసెస్. అది అంతా అందరూ అంటారు అక్కడ సేఫ్టీ లేదు, అది లేదని చెప్పేసి.
అని క్యాలిక్యులేషన్ ఉంది కాబట్టి అక్కడ ఏం జరగలేదు. పాయింట్ అది. అబ్సల్యూట్ గా ఒక సేఫ్ చిన్న గా గీత కూడా అంత పడలేదు. కరెక్ట్ గా సీన్ ని క్రియేట్ Yeah. చేయగలిగారంటేనే ఆయన ఎక్స్పీరియన్స్ ఏంటో అది అంటే అంటే వెహికల్ తెలుస్తుంది. 120 స్పీడ్ లో వస్తూ ఉంటుంది, ఒక ర్యామ్ ఉంటుంది అనమాట. అండ్ ఫస్ట్ నుంచి కూడా క్యాల్కులేషన్స్ ప్రకారం ఈయన Okay. మాస్టర్ కాకుండా రాములు గారు అని ఇంకొక ఓకే డ్రైవ్ చేస్తాం. డ్రైవ్ చేసిన ఆయన. సో ప్రాపర్ గా అన్ని నేను అబ్జర్వ్ చేసిన దాని ప్రకారం నాకు నమ్మకం ఉండే కంప్లీట్ గా ఇది బాగా వస్తుంది అని. నాకు ఓన్లీ థింగ్ ఇస్ టు క్యాచ్ ద ప్రాపర్ ఫోకస్. నాట్ ఓన్లీ So- దిస్ స్టంట్ అన్నమాట. ఈ సినిమాలో యాక్షన్ సీక్వెన్సెస్ ఉన్నాయి, లవ్ స్టోరీ ఉన్నాయి. యాజ్ ఎ డిఓపి గా ఈ సినిమా గురించి మీరు చెప్పాలి అంటే ఏం చెప్తారు? అంటే నేను ఇంతకు ముందు చేసిన వాటికన్నా ఇది కొంచెం నాకు కొత్త అండి. Okay. కమర్షియల్ ఫార్మాట్ లో ఇన్ని యాక్షన్ సీక్వెన్సెస్ తో Mm. ఇలాంటి కంటెంట్ చాలా తక్కువ వస్తాయి. అవును. అండ్ లక్కీలీ ఐఎమ్ గ్లాడ్ లైక్ ఐ గాట్ దిస్ ఆపర్చునిటీ. చైల్డ్హుడ్ ఫ్రెండ్ అన్నారు. సో చిన్నప్పటి నుంచి చాలా ట్రావెల్ చేసి ఉంటారు. సో ఆయనలో మొండితనం అనేది ఉంటుందా ఏదైనా విషయం? మొండితనం. Okay. కాకపోతే ఏంటి అంటే ఆ మొండితనంలో అంటే హీస్ రైట్ లైక్ అబ్సల్యూట్లీ అంటే వర్క్ నేను పర్టికులర్ గా మొండితనం అని ఎందుకు అడిగానంటే మొండితనం అనేది మీలో ఉంది, ఆయనలో ఉంది, స్టంట్ మాస్టర్ లోనూ ఉంది, మల్లేష్ గారిలో కూడా ఉంది కాబట్టి ఇది ఇంత రీచ్ వరకు వెళ్ళింది. ఇన్ని Definitely. మిలియన్ వ్యూస్, అసలు 391 మిలియన్ వ్యూస్, అందుకు 5.1 మిలియన్ లైక్స్ అంటే మామూలు విషయం కాదు. అది మనం ఇప్పుడు వరకు మాట్లాడుతుంది మాత్రమే. ఇది ఇంకా రేపటి రోజున ఎక్కడి వరకు వెళ్తా కూడా చెప్పలేము. సో హాలీవుడ్, బాలీవుడ్, టాలీవుడ్ ఏ వుడ్స్ అనేది తేడా లేకుండా కొట్టేశారు నెంబర్ 1. కంటెంట్ తో. నెంబర్ 1 స్థానంలో నిలిచిపోయారు. సో మీరు చెప్పండి, డైరెక్షన్ కష్టంగా ఉందా లేదంటే హీరోగా కష్టం అనిపించిందా? ఆబ్వియస్లీ డైరెక్టర్ గా ఉంటే కష్టం, ఎందుకంటే అన్నిటి డీల్ చేసుకోవాలి. ఎండ్ ఆఫ్ ది డే అన్ని క్యారెక్టర్స్ ని మేనేజ్ చేసి హీరోని కూడా మేనేజ్ చేసుకోవాలి. అవును. నాలో ఉన్న క్రాఫ్ట్స్ ఆయన హ్యాండిల్ అవును. చేయాలి కదా. ఎందుకంటే ఒక్కొక్కరికి స్క్రీన్ స్పేస్ ఇవ్వాలి Hmm. అంటే అందరికి పర్ఫెక్ట్ గా స్క్రీన్ స్పేస్ ఇవ్వగలిగితేనే ఆ correct. సినిమా అనేది బాగా వస్తుంది. సో అందులోకి శ్రీకాంత్ అయ్యంగారు Hmm. వండర్ఫుల్ యాక్టర్ అనమాట. ట్రెమెండస్ టైమింగ్ అయింది చెప్పాలి Hmm. అంటే. సో ఆయనకి మీరు క్యారెక్టర్ చెప్పినప్పుడు ఆయన నుంచి ఫస్ట్ రెస్పాన్స్ ఏంటి? ఆయన క్యారెక్టర్ ఎలా ఉండబోతుంది? ఆయన క్యారెక్టర్ చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంటది. అయితే ఆయనలో కూడా ఒక డైరెక్టర్ పాయింట్ ఆఫ్ వ్యూ ఉంటుంది. ఆయన కోర్సెస్ చేశారు, చాలా నాలెడ్జబుల్ పర్సన్, నాలెడ్జ్ ఎక్కువ ఆయనకి. సో ఆయన కూడా ఏంటంటే నేను ఒక సీన్ చెప్పినప్పుడు డార్లింగ్ ఇదిగో ఈ డైలాగ్ ఎలా ఉంటే బాగుంటుందేమో చూడాలంటే అది నేను అంటే అది బాగుంటది, ఎందుకంటే ఆయన అన్ని చూస్తున్నాడు అన్ని. అవును. సో అట్లా కలిసి వర్క్ చేయడం వల్ల ఆయన కూడా నాకు బాగా ప్లస్ అయిపోయింది. ప్లస్ ఆయన ఎక్స్ప్రెషన్స్ అన్ని కరెక్ట్ గా ఎంత కావాలో అంతా ఇస్తాడు ఆయన. ఇక రీటేక్లు ఉండవు, టైం వేస్ట్లు ఉండవు, ఏముండవు. బ్యాంగ్ ఆన్, నేను ఏం చెప్తానో ఆయనకు అర్థం చేసుకుంటాడు, డెలివరీ చేస్తాడు. అది యాక్టర్, ఎక్స్పీరియన్స్ యాక్టర్ టు ఎక్స్పీరియన్స్. ఒక సినిమా తీసేటప్పుడు మనకి చాలా మూమెంట్స్ ఉంటాయి, మనకి కొన్ని కష్టమైన మూమెంట్స్ ఉంటాయి, చాలా ఇష్టంగా చేసినవి ఉంటాయి, చాలా ఫన్నీ కన్వర్జేషన్స్ అన్ని ఉంటాయి. సో మీ ముగ్గురు మధ్యన అలాగా ఏది మంచి మూమెంట్ అంటే ఈ సినిమాతో? మా ముగ్గురు ఇష్టం మధ్య కాకుండా ఒక కష్టమైన మూమెంట్, ఒక సంతోషమైన మూమెంట్. మీరు చెప్పండి. అది మా ముగ్గురు మధ్యలో ఏంటంటే పాయింట్ ఏంటంటే మూమెంట్లే ఉంటాయి, హిట్ 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 హిట్. నాకైతే ఒక కష్టమైన మూమెంట్, నాకు కష్టమైన మూమెంట్ ఏంటంటే ఇంత పెద్ద కార్ స్టంట్ చేసినా కూడా, ఇంత మంది క్రూ ఉన్నా కూడా ఎవరికి చిన్న గీత పడలేదు. ఒక చిన్న స్టంట్ చేసినప్పుడు క్లైమాక్స్ ఫైట్ లో ఒక విలన్ గా చేసిన సీను అనే పర్సన్ కి చేతికి దెబ్బ తగిలింది. చాలా చిన్న స్టంట్, దానికేమో చేతి దెబ్బ తగిలి కొంచెం డ్యామేజ్ అయింది. అది చాలా కష్టపడ్డాను. పెద్ద పెద్దగా ఇంత పెద్ద కార్ స్టంట్ చేస్తే కూడా చిన్న దెబ్బ తగలేదు. అది కష్టంగా అనిపించింది, ఇది చాలా ఇష్టంగా అనిపించింది. అది మాకు కొద్దిగా కష్టమైన మూమెంట్ పాపం, ఎందుకంటే అది అనుకోకుండా జరిగింది. అది ఎన్ని ప్రెషర్స్. మళ్ళీ అదే చెప్తున్నారు, స్టంట్ కాకుండా ఇంకొక మూమెంట్ చెప్పమంటే మీరు మళ్ళీ స్టంట్ దగ్గరికి వచ్చేసారు. అదే కష్టం కదా. ఇప్పుడు పాపం దెబ్బ తగిలితే మనం చూడలేం కదా. ఎస్, అది ముగ్గురు ఉన్నాము అక్కడ, అందరూ ఉన్నాము. అది అదొక్కటే మాకు కొద్దిగా కష్టమైన బాధాకరమైన సిచ్యువేషన్. హీరోయిన్ ని ఎవరు సెలెక్ట్ చేశారు? అంటే మీరేనా, ప్రొడ్యూసర్? హీరోయిన్ గురించి అడగండి మేడం. మీరెందుకు అంత ఇంట్రెస్ట్ గా ఉన్నారు? హీరోయిన్ తో కూడా స్టంట్ చేయించారా? హీరోయిన్ తో చేయించలేదు కానీ ఆ మేడం ఉన్నారు, అర్చన మేడం. అర్చన మేడంతో చేయించారా? మాస్టర్ అర్చన మేడంతో చేయించారు. ఓకే, యాక్షన్ ఆవిడ పవర్ ని నేను క్యాప్చర్ చేశాను. కానీ టాపిక్ డైవర్ట్ అవుతుంది మేడం. హీరోయిన్ గురించి అంటే చెప్పండి. హీరోయిన్ గురించి ఫస్ట్ టైం ఎప్పుడైనా చూస్తాం, హీరో డైరెక్టర్ కొట్టుకుంటాం మనం చూస్తూ ఉంటాము. కాదు, ఫస్ట్ టైం హీరో కమ్ డైరెక్టర్
ఆయన ఒక్కరే కాబట్టి ఆయనను స్టంట్ మాస్టర్ కొట్టుకుంటున్నారు చూడండి. అంటే ఏదో స్పెషాలిటీ ఉంది స్పెషాలిటీ ఏంటంటే హీరోయిన్ గురించి మాట్లాడమంటే సిగ్గేస్తుంది మా హీరో సిగ్గు- మాట్లాడమని చెప్తాను. ఎందుకండి తను కూడా అందరి టీమ్ లానే తను కూడా హార్డ్ వర్క్ మరి చేసింది. ఎందుకు బ్లష్ అవుతున్నారు హీరోయిన్ విషయంలోనే? బ్రష్ చెప్పండి. బ్లష్ మీరు చేస్తున్నారు, మీరు క్రియేట్ చేస్తున్నారు ఇక్కడ ఎన్విరాన్మెంట్. కానీ నన్ను చెప్పనివ్వకుండా మీరే చెప్పేస్తున్నారు, మీరే క్రియేట్ చేసేస్తున్నారు. అయితే ఆయన చెప్పండి ఏదో సార్. చెప్తే ఆయన ఏదో చెప్పాలనుకుంటున్నారు పాపం. మరి చెప్పండి సార్. మరి హీరోయిన్ గురించి మీరే కదా ఆయన వినాలనుకుంటున్నారు. ఆయన వినాలి. అక్కడ ఏం లేదు. హీరోయిన్ ఏంటంటే ఏదో జస్ట్ ఆడిషన్స్ తోనే వచ్చింది హీరోయిన్. ఓకే. ఆడిషన్స్ ఏంటంటే ఫొటోస్ వచ్చినాయి, కాల్లో అన్ని అయిపోయినాయి. కాల్లో అంటే ఫోన్ కాల్లోనే వితౌట్ అగ్రిమెంట్ ఏం లేదు. ఓకే. తను ఐటీ బ్యాక్గ్రౌండ్ అన్న నేను కూడా ఐటీ బ్యాక్గ్రౌండ్ లో చేశాను అండి. అదేదో సినిమాలో మీది తినాలి మాది తినాలి అని. మన సినిమాకి ఎలా అది రాదు. మీరే చెప్పండి ఆయన ఎందుకు పోనీ చెప్పండి మీరే. నేను చెప్పాను. ఆయన మీరు ఏంటంటే ఏదో చెప్పాలనుకుంటున్నారు, ఆయన ఆయన ఏదో ఏంటంటే- చెప్తే వినాలనుకుంటున్నారు. ఆయన చెప్పేశారు వినాలనుకుంటున్నారు. కాబట్టి మీరు చెప్పండి. అది ఏంటో చెప్పనా, అసలు విషయం చెప్పనా మీకు. చెప్పండి. ఇప్పుడు ఎప్పుడు మేము కలిసినా కూడా 1 సెకండ్. అట్లా కార్ ఎగరేద్దామా, ఇట్లా ఇది ఎగరేద్దామా, ఇట్లా చేద్దామా, స్టంట్ అనేది ఉంటుంది మా మధ్యలో టాపిక్. సో ఈ టాపిక్ రాదన్నమాట. కొద్దిగా దాని ఏమంటారు, ఏదో సినిమాలు అంటారు కదా, కొద్దిగా ఆవిడకి పువ్వులు పువ్వులు, చూపించడం. అమ్మాయిలు అమ్మాయిలు చూపించినట్టు. చూపించండి. ఆ type. ఆ టైప్ లో ఏంటంటే మీ త్రూ అన్న ఆ టాపిక్ తీసుకొద్దామని చూస్తున్నాడు ఆయన. ఆయనకి చూపిద్దాం నా ఇంటికి అనుకుంటున్నారా? కాదండి. ఆయన ఇంటెన్షన్ అయితే అది. ఓకే. అయితే నేను చెప్తా, హీరోయిన్ పార్ట్ ఏంటంటే బ్యూటిఫుల్ లవ్ స్టోరీ ఉంది. తను ఎలా సెలెక్ట్ చేసామంటే తన ఫొటోస్ వచ్చినాయి. తెలుగు వచ్చిన అమ్మాయి కావాలి నాకు. ఓకే. షీఈ్ ఫ్రమ్ కర్ణాటక, బట్ తెలుగు ఫ్లూయెంట్ గా మాట్లాడుతుంది, ఎందుకంటే అప్పటికే ఒక ప్రాజెక్ట్ చేసి ఉంది. సో వచ్చిన తర్వాత టైంకి వచ్చేస్తుంది. షీఈ్ లైక్ రన్నింగ్ ఫర్ వర్క్. సో ఆ ప్యాషన్ ఉందన్నమాట. ఎట్లా అయినా సరే మనం సక్సెస్ అవ్వాలని తనలో ఉంది. మాకు కూడా అదే, టీం అందరూ అదే. ఇట్లా ఏంటంటే మంచిగా వర్క్ నడిచింది. ఓకే. సో అప్పుడు ఏంటంటే ఇంకా మాకేంటంటే ఆ స్టోరీ ఏదైతే ఉంది కదా, యాక్షన్ స్టోరీలో కొంతవరకు లవ్ స్టోరీ అనేది ఉంది. తన ఇంట్రెస్ట్ ఉన్నప్పుడు మనం కూడా మంచిగా చేయాలని మనకి ఉంటది. ఇప్పుడు గివ్ అండ్ టేక్ కదా. ఇప్పుడు మాస్టర్ సూపర్ చేస్తున్నారు ఫైట్స్, నాకేముంటది బాగా ఫైట్స్ డిఓపి సూపర్ ఉంది వర్క్. నాకేముంటది హై అండ్ కెమెరాలు తెచ్చి నా డిఓపిని తెచ్చుకుని నమ్ముకో. అలాగే హీరోయిన్ రావడం వల్ల ఏమైంది, తను హార్డ్ వర్క్ చేస్తుంది కాబట్టి మనం కూడా ఈ లవ్ స్టోరీని ఎట్లా పడితే అట్లా చేసేయకుండా తనకు కూడా మంచి వెయిట్ ఇవ్వాలి అంటే స్టోరీలో అని చెప్పేసి ఒక బ్యూటిఫుల్ లవ్ స్టోరీ లాగేమో సాంగ్స్ వచ్చింది. ఓకే. జావేద్ అలీతో ఒక సాంగ్ ఉంటుంది, అది పక్కా రాసి పెట్టుకోండి, గుర్తు పెట్టుకోండి. అది కూడా వైరల్ అవుతుంది. సూపర్ హిట్ రాసి పెట్టుకోండి. వైరల్ కంటెంట్ ఇది ఒకటే కాదు, చాలా దాచుంచారంట. Yeah. మరి ఒక్కొక్కటి జావేద్ అలీ సాంగ్ అయితే మిలియన్ వ్యూస్ అయితే కంపల్సరీ. అదన్నీ నా వ్యూ నెంబర్ కౌంట్ నాకు తెలియదు, కానీ బ్యూటిఫుల్ మోడ్ లోకి అయితే తీసుకెళ్లే బ్యూటిఫుల్ సాంగ్ ఉంది. ఒక మంచి మెలోడీ, రొమాంటిక్ మెలోడీ. అది అట్లా అంటే టీం బట్టి వెళ్ళింది. ఇదంతా ఏంటంటే నేను డైరెక్టర్ అనుకోండి, నేను హీరో అవ్వాలి అనేది ఫస్ట్ పాయింట్ అదే. కానీ ఏమైతుంది, టీం ఎవరైతే మ్యూజిక్ డైరెక్టర్ ఉన్నారు, క్యారెక్టర్ కి, టెక్నీషియన్స్ కి, అందరికి సమన్వయం చేశారు. వాళ్ళు చేసే హార్డ్ వర్క్ వల్ల నాకు చేయాలని ఇంట్రెస్ట్ వచ్చింది. ఇప్పుడు సార్ చేసే హార్డ్ వర్క్ వల్ల నాకు ఇంట్రెస్ట్, శ్రవణ్ చేసే హార్డ్ వర్క్, అలా ఏమైంది మంచి క్వాలిటీ ప్రొడక్ట్. అట్లా అందరూ సపోర్ట్ ఉంది. అండ్ ఇండస్ట్రీకి రావాలి అంటే ఎవరికొకరికి ఏదో ఒక ఇన్స్పిరేషన్ ఉంటది. ఒక జోనర్ తీసుకున్నప్పుడు ఇప్పుడు ఆయన కెమెరా డిపార్ట్మెంట్ అన్నప్పుడు ఆయనకు ఒక ఇన్స్పిరేషన్ ఉంటది. అలాగా మీ ముగ్గురు చెప్పండి, ముగ్గురులో ఎవరిని ఇన్స్పిరేషన్ తీసుకొని ఇక్కడ వరకు వచ్చారు? నేను అంటే ఒకళ్ళని ఇన్స్పిరేషన్ చెప్పలేను నేను. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మహేష్ బాబు ఉన్నారు అనుకోండి, మహేష్ బాబు యాటిట్యూడ్ కానీ డ్రెస్సింగ్ స్టైల్ అది నాకు ఇష్టం. రజనీకాంత్ గారు ఉన్నారు అనుకోండి, ఆయన వే ఆఫ్ స్టైల్ ఇష్టం. అంటే ఒక్కొక్కరిది ఒక్కొక్కటి మనం సీనియర్స్ ని చూసి నేర్చుకోవడం అనేది ఉంటది. ఇన్స్పిరేషన్ చాలా మంది, బాలయ్య బాబు గారు ఆయన చెప్పిన డైలాగులు, ఆయన అంత సేపు చెప్పడం, అవన్నీ మనం నా వాళ్ళైతే కాదు. అట్లా అంటే మనకి సినిమాల్లోకి రావాలి అనుకుంటే చిరంజీవి గారు కూడా ఒక రకమైన ఇన్స్పిరేషన్. ఎందుకంటే చిన్నప్పుడు నాకు డాన్సర్ యాక్చువల్లీ నేను డాన్స్ బాగా చేస్తాను. టీజర్ లో ఫైట్లు ఇట్లా అన్ని ఉన్నాయి, కానీ డాన్స్ నా ఇన్స్పిరేషన్ అయితే మా డాడీ 30 years ఇండస్ట్రీకి వర్క్ చేశారు. చాలా మూవీస్ లో క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా, కొన్ని సినిమాల్లో విలన్స్ గా కూడా చేశాడు, ఫైటర్ గా చేశాడు, కొన్ని మూవీస్ విలన్స్ గా చేశాడు. డాడీ ఏంటంటే తాను
చనిపోయే లోపు తాను అనుకున్న అచీవ్మెంట్ ఫినిష్ చేయలేదు. డాడీ పేరు నేను నించోబెట్టాలి, ఇన్స్పిరేషన్ గా తీసుకొని పెట్టేశారు కూడా ఆల్రెడీ. ఆయన ఒక వరల్డ్ రికార్డ్ తీసుకొచ్చారు అంటే మామూలు విషయం కాదు. నార్త్ ఇండియాలో కూడా 5 అవార్డ్స్, బెస్ట్ యాక్షన్ డైరెక్టర్ అవార్డ్స్ ఈ 5 అవార్డ్స్ కూడా మా డాడీకే డెడికేట్ చేస్తారు. గ్రేట్. మా డాడీ పేరు గట్టయ్య. ఆల్రెడీ ఇండస్ట్రీ చాలా మందికి తెలుసు. ఇదే కాకుండా ఇంకా చాలా మా డాడీని చూసి నేను ఇంకా ఇన్స్పైర్ అయ్యి ఇంకా చాలా ఎక్కువ మందిని కొట్టాలి, ఇంకా ఎక్కువ స్టంట్లు చేయాలి. పెద్ద సినిమా తెలుగులో పెద్దగా మీరంటే కొట్టాలంటే ఎక్కువ మందిని కొట్టరండి, నిజంగా కొట్టరు సినిమాల్లో. నిజంగా కొట్టే ఉంటారు. దెబ్బలు తగులుతాయేమో కానీ ప్రాసెస్ తెలుగులో ఇంకా కొట్టాలి అని వెయిట్ చేస్తాం. కొట్టాలి అని చూస్తున్నారు. చూడండి, జాగ్రత్తగా ఉండండి. మనుషుల్ని కొట్టడం కాకపోతే మనుషులు కాదంట, హిట్ అంట. ఓకే సార్, మీరు చెప్పండి. నాకు ఫోటోగ్రఫీ అనిల్ మెహతా గారు అండి, ఓకే, డైరెక్టర్ ఫోటోగ్రఫీ. లాగాన్ డిఓపి ఆయన అంటే చాలా ఇష్టం. పిసి శ్రీరామ్ గారు అంటే చాలా ఇష్టం. సో నాకు ఫోటోగ్రఫీ బ్యాక్గ్రౌండ్ ఉంది, తర్వాత సినిమాటోగ్రఫీకి హెల్ప్ అయింది. ఓకే, సో అలా డిఫరెంట్ ట్రాక్స్ నుంచి 2011 నుంచి ఉన్నాను. ఓకే, సో అసిస్టెంట్ డిఓపిగా స్టార్ట్ అయ్యింది. ఎస్, ఫైనల్ గా డాన్ 360 అనేది టైటిల్ లోనే చాలా క్యాచీగా ఉంది. డాన్ 360. సో ఏంటి ఆ టైటిల్ ఎందుకు పెట్టాలనిపించింది? సినిమా కంటెంట్ ఎలా ఉండబోతుంది? టైటిల్ అయితే నేను రివీల్ చేసేస్తాను. ఏంటంటే అది మొబైల్ యాప్ రౌడీలు బుక్ చేసుకోవడం అనేది ఏదైతే ఉందో ఆ మొబైల్ యాప్ పేరు డాన్ 360. రౌడీలు బుక్ చేసుకుంటారా? మొబైల్ యాప్ లో మీరు ఫుడ్ ఆర్డర్ చేసుకుంటున్నారు, తర్వాత క్లీనింగ్ ఆర్డర్ చేసుకుంటున్నారు, షాపింగ్ చేస్తున్నారు, అన్ని చేస్తున్నారు. రౌడీలు కూడా దొరికితే ఏంటి అనేది మిమ్మల్ని ఎవరైనా ఏడిపిస్తే చెప్పండి మేడం. డాగ్ దృష్టికి యాప్ లో రౌడీ బుక్ పంపించేస్తారా? పంపించేస్తాం. చూడండి ఎంత మంచి ఆఫర్ ఇస్తున్నారు. అమ్మాయిలకి సెక్యూరిటీ పర్ఫెక్ట్ గా ఒక యాప్ ద్వారా ఇస్తున్నారంట. ఓన్లీ అమ్మాయిలకి మాత్రమే. ఆ సీన్ అయితే లేదు, లేదు, జస్ట్ ఫర్ కిడ్డింగ్ అన్నమాట. సో మొబైల్లో మనం ఫుడ్ ఆర్డర్ చేసుకున్నాము, షాపింగ్ చేస్తాము, ఇంకా చాలా చాలా ఇప్పుడు ర్యాపిడోస్ ఇవన్నీ వస్తున్నాయి. అలా కాదు, రౌడీస్ని కూడా బుక్ చేసుకుంటే ఎలా ఉంటుంది, రౌడీస్ ఒక యాప్ ద్వారా వస్తే ఎలా ఉంటుంది, ఆ సినిమా కంటెంట్ అనేది మనకు కొత్తగా చూపించబోతున్నారు. ఆ కంటెంట్ తోనే రాబోతున్నారు. ఒక మంచి లవ్ స్టోరీని అయితే యాడ్ చేస్తున్నారు అనమాట. సో డాన్ 360 వచ్చి ప్రేక్షకులు థియేటర్స్ లో చూడాలి అంటే మనం ఎంగేజ్ చేయగలగాలి ప్రేక్షకులని, ఆడియన్స్ ని. ఫోన్ అనేది పక్కన పెట్టేసి సినిమా చూడగలిగితే చాలు, ఆ సినిమా హిట్ అనేది ఇప్పుడున్న మాట అన్నమాట. సో మీరు ఎలా ఎంగేజ్ చేయగలరు ఈ కంటెంట్ తో ఆడియన్స్? అంటే కంటెంట్ ఏంటంటే ఈ సినిమా ఏంటంటే మీరు అన్నారు కదా ఈ మొబైల్ యాప్ లో ఏముంటదో ఏంటో అనేది. మొబైల్ యాప్ లో రౌడీలు ఉంటారు అనేది పాయింట్, కానీ దానివల్ల ప్రాబ్లమ్స్ ఏంటి, అది ఎందుకు వచ్చింది, దానివల్ల ఏం జరుగుతుంది, ఫన్ జరుగుతుందా, సీరియస్ క్రైమ్ జరుగుతుందా, లేకపోతే వేరే జరుగుతుందా, అసలు ఎటు వెళ్తుంది, అసలు కరెక్ట్ గా వెళ్తుందా, వెళ్ళట్లేదా, అసలు ఏంటి ఎమోషన్స్ ఏంటి, అదేంటి, ఇదేంటి, ఇదెందుకు వచ్చింది, అదెందుకు వచ్చింది, ఇవన్నీ ఉంటాయి అనమాట. ఇవన్నీ ఉన్నప్పుడు ఏంటంటే గ్యాప్ ఇవ్వను నేను జనాలకి, బోరుకుంటే గ్యాప్ ఇవ్వను, ఎంటర్టైన్ చేస్తాము, కొత్త స్క్రీన్ పై తీసుకొస్తాం. 360 degrees తిప్పేస్తారు. 360 అదా అంటే అది కాదు కానీ అలా వచ్చింది. ఎక్సలెంట్. సో ఆల్ ద బెస్ట్ అన్నమాట. సో ఇండియన్ సినిమాకి ఇంకొక ప్రైడ్ ని తీసుకొచ్చి పెట్టారు మీరు. సో నాట్ ఎన్ స్మాల్ థింగ్, ఇది చాలా మంచి విషయము. సో అందరికి తెలుస్తుంది, బాలీవుడ్ వాళ్ళు కూడా రెస్పాండ్ అవుతున్నారు. ఇండియన్ గిన్నెస్ బుక్ రికార్డ్, వరల్డ్ గిన్నెస్ ఇండియన్ బుక్ ఆఫ్ రికార్డ్స్ వాళ్ళు కూడా రీచ్ అయ్యారు అంటే చాలా పెద్ద విషయం. మీకు సక్సెస్ ఇక్కడే వచ్చేసిందని చెప్పాలి. రికార్డ్స్ మేము వరల్డ్ రికార్డ్స్ తీసుకోవాలంటే ఎవరైతే వరల్డ్ రికార్డ్స్ ప్రొవైడ్ చేస్తున్నారో ఎక్కడికి వెళ్ళినా కూడా మాకు వరల్డ్ రికార్డ్ అది అవార్డు వస్తుంది. బట్ దట్స్ నాట్ ది ఎయిమ్. మా ఎయిమ్ రికార్డ్ తీసుకోవాలి. జస్ట్ చేసిన దాన్ని జస్ట్ అలా చేస్తేనే ఒక చిన్న గ్లింప్స్ అని అనుకోవచ్చు మనం. అది అనుకోకుండా బయటకు వచ్చిన దాంతోనే ఎంత సెన్సేషన్ క్రియేట్ చేశారంటే కంటెంట్ అనేది అదిరిపోద్దని అర్థమవుతుంది. సో ఆల్ ద బెస్ట్ ఫర్ దిస్ మూవీ అన్నమాట. సో ఒక్కొక్కరిని మంచిగా రేపటి రోజున మేము మళ్ళీ మీ ఆటోగ్రాఫ్ కోసం చూడాలి. సో ఆరెంజ్ కి వెళ్ళాలి. సో ఆల్ ద బెస్ట్. చూసారు కదా, డాన్ 360 మూవీతో ఇప్పుడు జస్ట్ అనుకోకుండా వచ్చిన ఒక అప్డేటే, అది కూడా స్టంట్ రూపంలో, బీటీఎస్ రీల్ రూపంలో 391 మిలియన్ వ్యూస్ తో అండ్ అలాగే 5.1 మిలియన్ లైక్స్ తో అయితే దుమ్ము రేపేస్తుందనే చెప్పాలి. ఎందుకంటే
టాలీవుడ్ లో ఒక చిన్న మూవీ కంటెంట్ తో వస్తున్నాము, ఒక స్టోరీని వాళ్ళు బిల్డప్ చేసుకొని ప్రతి క్యారెక్టర్ కి ఇంపార్టెన్స్ ఇస్తూ అన్ని ఎమోషన్స్ ని కవర్ చేస్తూ తీసిన సినిమాలో ఒక చిన్న గ్లింప్స్ తో వరల్డ్ రికార్డ్ సైతం వాళ్ళు సొంతం చేసుకున్నారంటే కంటెంట్ ఎలా ఉండబోతుందని మనం అర్థం చేసుకోవచ్చు. మరి డాన్ 360 నుంచి ఇక నుంచి ఒక్కొక్క కంటెంట్ అనేది బయటకు వస్తూనే ఉంటుంది. ఆ కంటెంట్ కోసం మీరు కూడా వెయిట్ చేస్తూ ఉండండి. ఆ సినిమా టీమ్ ని ఖచ్చితంగా సపోర్ట్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం కీప్ వాచింగ్ తెలుగు 70mm న్యూస్.